హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. గత ఎపిసోడ్లో ఎన్నో భయంకరమైన అడ్డంకులను దాటుకుని మన రంగుల రాజా శివ అలియాస్ బాబీ మరియు డాక్టరమ్మ హాసిని అలియాస్ కైలాల నిశ్చితార్థం అత్యంత వైభవంగా జరగడంతో కథ ఎంతో ఆనందంగా ముగిసింది. కల్మషం లేని ఆ స్వచ్ఛమైన ప్రేమ ఎట్టకేలకు ఒక అందమైన మజిలీకి చేరుకుంది అన్న సంతోషం అందరి మనసులను హత్తుకుంది. అయితే ఆ ఉన్మాది సందీక్ మళ్లీ చెరసాలకు వెళ్లినా వాడి పగమాత్రం ఇంకా చల్లారలేదని అందరికీ తెలుసు. ఇక అక్కడి నుండి ఈరోజు పలికే బంగారమాయన సీరియల్ ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠభరితంగా మరియు అందమైన భావోద్వేగాలతో మొదలవుతుంది. నిశ్చితార్థం ముగిసిన మరుసటి రోజు ఉదయం పోలీసు అధికారి అభి మరియు గొప్ప న్యాయవాది స్వరల బ్రహ్మాండమైన ఇంట్లో వాతావరణం ఎంతో ప్రశాంతంగా మరియు ఆనందంగా ఉంటుంది. సూర్యకిరణాలు ఆ ఇంటి కిటికీల గుండా లోపలికి పడుతుండగా స్వర తన వంటగదిలో ఎంతో సంతోషంగా తన కన్న కొడుకు బాబీ కోసం స్వయంగా వంటలు చేస్తూ ఉంటుంది. 20 ఏళ్ల తర్వాత తన కొడుకు తన ఇంట్లో తన కళ్లముందు ఉన్నాడు అన్న నిజం ఆ తల్లికి ఇంకా ఒక అందమైన కలలాగానే అనిపిస్తూ ఉంటుంది. స్వర వంట చేస్తూ పదే పదే కన్నీళ్లు తుడుచుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అభి అక్కడికి వచ్చి స్వర భుజం మీద చెయ్యివేసి, ఏంటి స్వరా, ఇంకా ఏడుస్తూనే ఉన్నావా? మన కొడుకు మనకు దొరికాడు కదా, ఇక మన జీవితంలో కన్నీళ్లకు తావులేదు అని ఎంతో ప్రేమగా ఓదారుస్తాడు. దానికి స్వర ఆనందంగా నవ్వుతూ, ఇవి దుఃఖంతో వచ్చిన కన్నీళ్లు కాదండి, నా కడుపుకోత తీరిపోయిందని, నా ప్రాణం, నా బిడ్డ నాకు దొరికాడని వస్తున్న ఆనంద భాష్పాలు అని చెబుతుంది. అదే సమయంలో పైనుండి మెట్లు దిగుతూ మన హీరో శివ అలియాస్ బాబీ కిందకు వస్తాడు. శివ ముఖంలో ఎన్నడూ లేని ఒక కొత్త వెలుగు కనిపిస్తూ ఉంటుంది. తనకంటూ ఒక కుటుంబం ఉందని, తనను ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారని తెలిసిన ఆనందం అతడి ప్రతి అడుగులోనూ తెలుస్తుంది. శివను చూడగానే స్వర పరుగున వెళ్లి వాడిని గట్టిగా గుండెలకు హత్తుకుంటుంది. నాన్నా, బాబీ, రాత్రి ప్రశాంతంగా నిద్రపట్టిందారా? ఈ ఇల్లు నీకు కొత్తగా అనిపిస్తుందేమో, నీకేది కావాలన్నా అమ్మనడుగురా అని స్వర ఎంతో ఆప్యాయంగా తన కొడుకు తల నిమురుతుంది. శివ నవ్వుతూ, అమ్మా, మీ ప్రేమ ముందు నాకు ఈ ఇల్లు అస్సలు కొత్తగా అనిపించటం లేదు. నాకు నా కలర్తో నిశ్చితార్థం జరగడం ఇంకా నమ్మలేకుండా ఉన్నాను అని శివ సిగ్గుపడుతూ చెబుతాడు. ఆ మాటలకు అభి నవ్వుతూ, ఇక నువ్వు సిగ్గుపడతాం ఆపి వెళ్ళి ఆ భోజనం బల్ల దగ్గర కూర్చో, మీ అమ్మ నీకోసం ఎన్నో రకాల వంటలు చేసింది అని అంటాడు. శివ వెళ్ళి కూర్చోగానే స్వర తన చేతులతో స్వయంగా అన్నం కలిపి శివ నోటికి గోరుముద్దలు తినిపిస్తుంది. ఆ దృశ్యం చూస్తుంటే ఆ భగవంతుడికే కన్ను కొడుతుందేమో అన్నంత అద్భుతంగా ఉంటుంది. ఆ తల్లి ప్రేమను ఆస్వాదిస్తూ శివ కళ్లలో నుండి కూడా ఒక ఆనందపు కన్నీటి చుక్క రాలుతుంది. ఇంతలో అక్కడికి డాక్టరమ్మ హాసిని కూడా వస్తుంది. హాసినిని చూడగానే శివ కళ్ళు ఆరాధనగా ఆగిపోతాయి. హాసిని ఎంతో అందమైన చీరకట్టులో మెరిసిపోతూ అత్తయ్యా, మావయ్యా అని పిలుచుకుంటూ లోపలికి వస్తుంది. స్వర మరియు అభి ఇద్దరూ హాసినిని దగ్గరకు తీసుకుని, నువ్వు మా ఇంటికి రాబోయే మహాలక్ష్మివి అమ్మా అని దీవిస్తారు. శివ హాసిని పక్కన కూర్చుని, కలర్, నువ్వీరోజు మరింత అందంగా ఉన్నావు అని గుసగుసగా చెబుతాడు. దానికి హాసిని సిగ్గుపడుతూ, ఊర్కో శివ, పెద్దవాళ్లున్నారు అని కళ్లతోనే మందలిస్తుంది. ఇంతలో అక్కడికి సత్తమ్మత్త మరియు జనవరి కూడా వస్తారు. సత్తమ్మత్త ముఖంలో కొద్దిగా బిడియం మరియు మొహమాటం కనిపిస్తూ ఉంటాయి. ఇంత పెద్ద భవనంలో తాము ఉండటం సరైనదేనా అని ఆమె పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది. స్వర సత్తమ్మత్తను చూసి, ఏంటక్కా అలా గుమ్మం దగ్గరే ఆగిపోయావు, రా లోపలికి వచ్చి మాతో పాటు భోజనం చెయ్యి అని ఎంతో గౌరవంగా పిలుస్తుంది. సత్తమ్మత్త కంగారుగా, వద్దమ్మరారు, మేము కిందే కూర్చుని తింటాము, మీ పక్కన కూర్చునే స్థాయి మాది కాదు అని అంటుంది. ఆ మాట వినగానే శివ వెంటనే లేచి వెళ్లి సత్తమ్మత్త చెయ్యి పట్టుకొని, అత్తమ్మా, నువ్వు నన్ను ఇన్ని ఏళ్లు నీ సొంత కొడుకులాగా పెంచావు, నీ స్థాయి తక్కువది అని నువ్వంటే నన్ను నేను అవమానించుకున్నట్లే, దయచేసి వచ్చి నా పక్కన కూర్చో అని శివ ఎంతో ప్రేమగా వెతిమాలుతాడు. అభి మరియు స్వరా కూడా సత్తమ్మత్తను ఎంతో బలవంతం చేసి తమ పక్కనే కూర్చోబెట్టుకుంటారు. జనవరి అయితే ఏమాత్రం మొహమాటం లేకుండా హాసిని పక్కన కూర్చుని, డాక్టరమ్మ, ఈరోజు మీ అత్తగారు చేసిన వంటలు అద్భుతంగా ఉన్నాయి, నేను రోజూ ఇక్కడే ఉండిపోతాను అని తనదైన శైలిలో హాడావిడి చేస్తూ అందర్నీ నవ్విస్తాడు. రాఘవబాబాయ్ కూడా అక్కడికొచ్చి వాళ్లతో కలుస్తాడు. ఆ కుటుంబమంతా ఒకే చోట కూర్చుని ఎంతో ఆనందంగా నవ్వుకుంటూ గడుపుతుంటే ఆ ఇల్లు ఒక స్వర్గంలాగా మారిపోతుంది. కాని ఈ సంతోషకరమైన వాతావరణం ఇలా ఎంతోసేపు నిలవనివ్వకూడదని ఆ దుష్టశక్తులు
చీకటి గదిలో భయంకరమైన కుట్రలు పన్నుతోనే ఉంటాయి. కథ ఇక్కడి నుండి నేరుగా పోలీసు చెరసాలకు మారుతుంది. జైలు కటకటాల వెనుక బందీగా ఉన్న ఆ ఉన్మాది సందీప్ ఒక గాయపడిన క్రూర మృగంలాగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. శివచేతిలో తిన్న దెబ్బల కంటే తన కళ్ల ముందే శివ మరియు హాసినీల నిశ్చితార్థం జరగడం వాడిని మరింతగా కుంగదీస్తుంది. వాడి కళ్ళు పగతో ఎర్రబడి ఉంటాయి. వాడు తన పిడికిలితో జైలు గోడలను గట్టిగా గుద్దుకుంటూ, రే బాబీ, నిన్ను వదిలిపెట్టన్రా, నా కైలాని నా నుండి లాక్కుంటావా, నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాన్రా అని పిచ్చివాడిలా అరుస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఆ కుటిల న్యాయవాది విక్రమ్ అడుగుపెడతాడు. విక్రమ్తో పాటు బ్రష్ అని పిలిచే నిషా కూడా ఉంటుంది. విక్రమ్ సందీప్ను చూసి ఒక పైశాచికమైన నవ్వు నవ్వి, ఏంటి సందీప్, నిన్ను నువ్వొక గొప్ప డీసీపీవి అని విర్రవీగేవాడివి, ఆ శివగాడి చేతిలో అంత దారుణంగా దెబ్బలు తిని ఇక్కడ మూలను కూర్చున్నావు, నీ పవరంతా ఎక్కడ పోయింది అని ఎంతో వెటకారంగా అడుగుతాడు. సందీప్కు విక్రమ్ మాటలు వినగానే రక్తం ఉడికిపోతుంది. నోరుమూయి విక్రమ్, నేనిప్పుడు జైల్లో ఉండొచ్చు, కాని నా పగ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. నన్నిక్కడి నుండి వెంటనే బయటకు తీసుకువెళ్ళు. ఆ శివగాడి మెడలు కోసి వాడి రక్తాన్ని నా కైలా కళ్ల ముందే ఏరురులా పారిస్తాను అని సందీప్ కసితో అరుస్తాడు. విక్రమ్ మరింత దగ్గరకు వెళ్లి, సందీప్, నువ్వావేశపడకు, ఆ శివగాడు ఎవరో కాదు, నీ సొంత తల్లి స్వర కన్న కొడుకు, 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన నీ సొంత తమ్ముడు బాబీ అన్న నిజం నీకు తెలుసుకదా, మరి వాడిని చంపేస్తే మీ అమ్మ గుండె పగిలిపోతుంది కదా అని విక్రమ్ గుచ్చి అడుగుతాడు. దానికి సందీప్ ఎంతో క్రూరంగా, వాడి ఎవరైతే నాకేంటి విక్రమ్, వాడి నా తల్లి కడుపున పుడితే నాకేంటి, నా ప్రాణమైన కైలాని నా నుండి దూరం చేసిన వాడిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో వదలను. వాడు నా బద్ధశత్రువు అంతే. చావు అంటే ఒక్క నిమిషంలో అయిపోతుంది, కాని నేను వాడికి ప్రతిక్షణం నరకం చూపించాలి. నా హాసినీని వాడి కళ్ల ముందే నేను బలవంతంగా పెళ్లి చేసుకోవాలి. అప్పుడు వాడు పడే బాధ నాకు నిజమైన ఆనందమిస్తుంది అని సందీప్ తన రాక్షస ప్లాన్ను వివరిస్తాడు. నిషా కూడా దానికి వంతుపాడుతూ, అవును సార్, ఆ డాక్టరమ్మ పొగరు పూర్తిగా అణిచివేయాలి, మీరు వెంటనే బయటకు రావాలి అని అంటుంది. అప్పుడు విక్రమ్ నవ్వుతూ, అందుకే నేను నీకోసం ఒక బ్రహ్మాస్త్రం తీసుకువచ్చాను సందీప్, అటు చూడు అని గుమ్మం వైపు చూపిస్తాడు. అక్కడ సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రి కూతురు సాధన ఎంతో అహంకారంగా మరియు పొగరుగా నిలబడి ఉంటుంది. సాధనను చూడగానే సందీప్కు తన కుట్రలకు ఒక గొప్ప ఆయుధం దొరికినట్లు అనిపిస్తుంది. సాధన నేరుగా సందీప్ దగ్గరకు వచ్చి, హాయ్ సందీప్, ఏంటి ఇదంతా, ఆ పోలీసాఫీసర్ అభి నిన్ను అకారణంగా అరెస్ట్ చేశాడట కదా, నాకు విక్రమ్ అంతా చెప్పాడు, నువ్వేమాత్రం కంగారుపడకు, నేను హోంమంత్రి కూతుర్ని, నిన్ను ఇప్పుడే ఇక్కడి నుండి బయటకు తీసుకువెళ్తాను, ఆ అభిపని కూడా నేను పడతాను అని సాధన ఎంతో గర్వంగా చెబుతుంది. సందీప్ వెంటనే సాధనను వాడుకోవాలని నిర్ణయించుకుని, అవును సాధన, ఆ శివ అనే రంగులు వేసుకునే కుర్రాడు నన్ను ఎంతో దారుణంగా కొట్టాడు, వాడికి ఆ స్వర మరియు అభిలు ఇద్దరూ కలిసి అండగా నిలబడ్డారు, వాళ్లు తమ అధికారాన్ని నామీద చూపిస్తున్నారు, నన్ను ఇక్కడి నుండి వెంటనే బయటకు తీసుకువెళ్ళు అని సందీప్ ముసలి కన్నీరు కారుస్తూ నటిస్తాడు. సాధన ఆ మాటలు వినగానే రగిలిపోయి వెంటనే తన తల్లి అయిన హోంమంత్రికి ఫోన్ చేస్తుంది. అమ్మా, ఆ అభి అనే అధికారి మన సందీప్ని అక్రమంగా అరెస్ట్ చేశాడు, వాడిని వెంటనే విడుదల చేసేలా నువ్వు ఆదేశాలివ్వు, అంతేకాకుండా ఆ అభిని వెంటనే తన ఉద్యోగం నుండి సస్పెండ్ చెయ్యాలి అని సాధన గట్టిగా పట్టుబడుతుంది. హోంమంత్రి తన కూతురి మాట కాదనలేక వెంటనే పోలీస్ పై అధికారులకు ఫోన్ చేసి డీసీపీ సందీప్ను విడుదల చెయ్యాలని మరియు అభిని ఉద్యోగం నుండి తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ పై అధికారుల ఆదేశాలతో పోలీసులు సందీప్ను జైలు నుండి బయటకు తీసుకువస్తారు. బయటకు రాగానే సందీప్ ముఖంలో ఒక భయంకరమైన మరియు వికృతమైన నవ్వు కనిపిస్తుంది. సాధన విక్రమ్ మరియు నిషాల వైపు చూస్తూ, ఇక శివగాడికి నా సత్తా ఏంటో చూపిస్తాను, వాడి ఆనందం ఈ రోజుతో ముగిసిపోతుంది అని సందీప్ పగతో ఊగిపోతూ అక్కడి నుండి బయలుదేరతాడు. అటువైపు స్వర మరియు అభీల ఇంట్లో అందరూ ఎంతో ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అభి తన కొడుకు శివతో మాట్లాడుతూ, నాన్నా బాబీ, నువ్విక మీదట ఆ మురికివాడలో పెయింటింగ్ పనులు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు చదువుకుని ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అని చెబుతూ ఉంటాడు. శివ ఎంతో వినయంగా, నాన్నా, నాకు చదువు పెద్దగా రాదు, కాని నేను నా కష్టంతోనే పైకి వస్తాను, నేను నా పేట జనాలను ఎప్పటికీ వదిలిపెట్టను అని చెబుతాడు. హాసిని శివమాటలకు ఎంతో గర్మపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే ఆనందకరమైన సమయంలో అభి ఫోన్ మోగుతుంది. అభి ఫోన్ తీసుకుని మాట్లాడుతుండగా అతడి ముఖం ఒక్కసారిగా తీవ్రంగా మరియు ఆందోళనగా మారిపోతుంది.
ఫోన్ పెట్టేసిన తర్వాత అభి కళ్లలో ఒక తెలియని బాధ కనిపిస్తుంది. ఏమైంది అభి, ఎందుకలా అయిపోయావు, ఎవరు ఫోన్ చేశారు అని స్వర కంగారుగా అడుగుతుంది. దానికి అభి ఎంతో భారంగా నిట్టూరుస్తూ, స్వర, పై అధికారుల నుండి కాలొచ్చింది. నన్ను నా ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. నాపై విచారణ జరిగే వరకు నేను నా విధులకు దూరం కావాలట అని చెబుతాడు. ఆ మాట వినగానే ఇంట్లో ఉన్నవారందరూ ఒక్కసారిగా షాకవుతారు. ఏంటి నాన్నా, నిన్ను సస్పెండ్ చేయడమేంటి? నువ్వు ఎంతో నిజాయితీగల అధికారివి కదా, నీమీద ఎవరు ఫిర్యాదు చేశారు అని శివ ఆవేశంగా అడుగుతాడు. అభి బాధగా, ఆ డీసీపీ సందీప్ మీద నేను తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర హోంమంత్రి స్వయంగా జోక్యం చేసుకున్నారు. సందీప్ను జైలు నుండి విడుదల చేశారు. అంతేకాకుండా వాడిపై ఉన్న కేసులన్నీ ఎత్తివేశారు. నన్ను మాత్రం నా బాధ్యతల నుండి తప్పించారు అని అభి చెబుతాడు. ఈ భయంకరమైన వార్త వినగానే స్వర రక్తముడికిపోతుంది. ఇదంతా ఆ కుటిల న్యాయవాది విక్రమ్ మరియు ఆ రాక్షసుడు సందీప్ కలిసి పన్నిన కుట్ర అని స్వరకు పూర్తిగా అర్థమవుతుంది. వాళ్లు ఎంతటి నీచానికైనా దిగజారుతారు. అభి, వాళ్లు నీ ఉద్యోగంతో ఆడుకున్నారు అంటే వాళ్ల తదుపరి లక్ష్యం మన కొడుకు బాబీయే అవుతాడు అని స్వర భయంతో చెబుతుంది. శివ కళ్ళు కోపంతో నిప్పులు చెరుగుతూ ఉంటాయి. నాన్నా, వాళ్లు నీ ఉద్యోగాన్ని లాక్కున్నారా? ఆ సందీప్గాడు మళ్లీ బయటికొచ్చాడా? వాణ్ణి నేనీరోజు ప్రాణాలతో వదలను. నేనిప్పుడే వెళ్లి వాడి సంగతి తేలుస్తాను అని శివ తన పిడికిలి బిగించి బయటకు వెళ్లబోతాడు. కాని అభి శివను గట్టిగా పట్టుకుని ఆపుతాడు. ఆగు శివ, నువ్వు ఆవేశపడకు. వాడిప్పుడు మళ్లీ ఒక డీసీపీ. వాడికి ఆ హోంమంత్రి అండ ఉంది. నువ్వు గనక ఇప్పుడు వెళ్లి వాడిమీద చెయ్యి చేసుకుంటే వాళ్లు నిన్ను చట్టపరంగా ఇరికిస్తారు. నువ్వు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మనం ఆవేశంతో కాదు, ఆలోచనతో బుద్ధిగా పోరాడాలి అని అభి తన కొడుకుకు నచ్చచెబుతాడు. అప్పుడు స్వర ఎంతో గంభీరంగా మరియు ఒక నిజమైన న్యాయదేవతలాగా ముందుకు వస్తుంది. అభి, నువ్వేమాత్రం భయపడకు. వాళ్లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని నీ ఉద్యోగాన్ని లాక్కుంటే నేను అదే చట్టాన్ని ఉపయోగించి వాళ్లకు బుద్ధి చెబుతాను. నేను ఇన్ని ఏళ్లుగా నా న్యాయవాద వృత్తికి దూరంగా ఉన్నాను. కాని ఇప్పుడు నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నా నల్ల కోటును మళ్లీ ధరిస్తాను. ఆ విక్రమ్గాడి కుట్రలను, ఆ సందీప్గాడి ఉన్మాదాన్ని న్యాయస్థానంలోనే బట్టబయలు చేస్తాను అని స్వర ఒక అద్భుతమైన మరియు పవర్ఫుల్ శపథం చేస్తుంది. స్వర మాటలకు శివ మరియు హాసినీలకు ఎంతో ధైర్యం వస్తుంది. అమ్మా, నువ్వు న్యాయపోరాటం చెయ్యి. నేను వాడి కిరాతక పనులను వీధుల్లో ఎదుర్కొంటాను. నా కలర్కి ఎలాంటి ఆపద రాకుండా నేనొక కవచంలా నిలబడతాను అని శివ గట్టిగా చెబుతాడు. సరిగ్గా అదే ఉత్కంఠభరితమైన క్షణంలో ఇంటి బయట పోలీస్ జీపుల సైరన్ల మూతలు వినిపిస్తాయి. అందరూ కంగారుగా బయటికొచ్చి చూస్తారు. ఇంటి ముందు ఆ ఉన్మాది డీసీపీ సందీప్ తన పోలీస్ బలగాలతో పాటుగా న్యాయవాది విక్రమ్ మరియు సాధనలతో కలిసి దర్జాగా అడుగుపెడతాడు. వాడి ముఖంలో ఒక పైశాచికమైన అహంకారం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటి అభిగారు, ఒక మాజీ పోలీస్ అధికారిగా ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారా? మీ ఉద్యోగం ఊడిపోయిందన్న బాధ మీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. చూశారా నా పవరేంటో, నా వెనక ఎంతటి బలం ఉందో ఇప్పుడు మీకర్థమైందా అని సందీప్ ఎంతో వెటకారంగా మరియు క్రూరంగా నవ్వుతూ అడుగుతాడు. ఆ మాటలకు శివ ముందుకు ఉరికి వాడి కాలర్ పట్టుకోవాలని చూస్తాడు. కాని హాసిని శివచేతిని గట్టిగా పట్టుకుని ఆపుతుంది. అభి ఎంతో ప్రశాంతంగా మరియు హుందాగా సమాధానమిస్తూ, సందీప్, నా ఉద్యోగం పోయినందుకు నాకెలాంటి బాధా లేదు. ఎందుకంటే నేనెప్పుడూ నా విధులకు న్యాయం చేశాను. కాని నువ్వు నీ కాకిబట్టలకు ఒక పెద్ద మచ్చలాంటి వాడివి. నీ అధికార గర్వం ఎక్కువ రోజులు నిలవదురా అని అభి గట్టిగా చెబుతాడు. అప్పుడు విక్రమ్ ముందుకొచ్చి స్వరవైపు చూస్తూ, స్వరా, నీ కొడుకు దొరికాడు అని నువ్వు చేసుకుంటున్న సంబరాలు ఇక ముగిసిపోయాయి. నీ భర్త ఉద్యోగం ఊడిపోయింది. నీ కొడుకు ప్రాణాలు కూడా ఏ క్షణంలోనైనా గాల్లో కలిసిపోవచ్చు. నువ్వు నా చేతిలో పూర్తిగా ఓడిపోయావు స్వరా అని విక్రమ్ తన కుటిల ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. దానికి స్వర ఒక సింహంలా గర్జిస్తూ, విక్రమ్, నేను ఓడిపోవడమేంటిరా? నువ్వు నీ జీవితంలో నన్నెప్పుడూ ఓడించలేవు. నువ్వు వెన్నుపోటు పొడిచి తాత్కాలికంగా గెలిచానని భ్రమపడుతున్నావు. నేను మళ్లీ కోర్టు మెట్లెక్కుతున్నాను విక్రమ్. ఆ న్యాయదేవత సాక్షిగా నీ కుట్రలను మరియు ఈ డీసీపీగాడి నేరాలను ఆధారాలతో సహా నిరూపించి మీ ఇద్దరికీ జైలు శిక్ష పడేలా చేస్తాను. ఇది ఈ స్వర చేస్తున్న ప్రతిజ్ఞ అని స్వర ఎంతో గట్టిగా సవాల్ విసురుతుంది. స్వర ధైర్యాన్ని చూసి విక్రమ్కు కొద్దిగా భయం వేస్తుంది. కానివాడు దానిని కప్పిపుచ్చుకుంటూ నవ్వుతాడు. సాధన హాసినివైపు చూస్తూ, హలో డాక్టర్, నీవల్లే ఇదంతా జరుగుతుంది. ఆ మామూలు పెయింటర్గాడిని వదిలేసి సందీప్ దగ్గరికొచ్చేయి. అప్పుడు వాడి ప్రాణాలన్నా దక్కుతాయి. లేకపోతే మీ అందరికీ చావే గతి
అని సాధన ఎంతో అహంకారంగా బెదిరిస్తుంది. హాసిని ఆ మాటలకు ఏమాత్రం భయపడకుండా సాధన వైపు ఎంతో ధైర్యంగా చూస్తూ, హలో మేడం, మీరు ఈ రాక్షసుడి అసలు స్వరూపం తెలియక వాడికి మద్దతిస్తున్నారు. వాడు ఒక ఉన్వాడి. నా శివ పక్కన నేనున్నంతవరకు వాడు మా వెంట్రుక కూడా పీకలేడు. మాది పవిత్రమైన ప్రేమ, మీరాగా డబ్బుతో మరియు అధికారంతో కొనుక్కునేది కాదు అని హాసిని ఎంతో గొప్పగా సమాధానం చెబుతుంది. సందీప్కు హాసిని మాటలు విని రక్తముడికిపోతుంది. ఒరే బాబీ, నీకు నాకు మధ్య ఉన్న ఈ యుద్ధం ఇప్పుడు అసలు ఘట్టానికి చేరుకుందిరా. నువ్వు ఈ హాసినిని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను కూడా చూస్తాను కదా. మీ పెళ్లి పీటల మీదే వాడి తలకాయ నరికేస్తాను. హాసిని, ఇది నేనిస్తున్న వార్నింగ్ అని సందీప్ గట్టిగా అరిచి వాళ్లందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్లు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఒక భయంకరమైన నిశ్శబ్దం నెలకొంటుంది. ఆ తర్వాత శివ హాసినిని తీసుకుని దగ్గర్లో ఉన్న గుడికి వెళతాడు. దేవుడి ముందు నిలబడి ఇద్దరూ దండం పెట్టుకుంటారు. హాసిని కళ్లలో ఒక తెలియని భయం కనిపిస్తూ ఉంటుంది. శివ, ఆ సందీప్గాడు మళ్ళీ బయటకొచ్చాడురా. వాడివల్ల నీకేమైనా ఆపద వస్తుందేమో అని నాకు ప్రాణాలు పోతున్నంత భయంగా ఉందిరా. వాడు మన పెళ్లిని జరగనివ్వడు శివ అని హాసిని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ శివను వాటేసుకుంటుంది. శివ హాసిని కన్నీళ్లు తుడిచి ఆమె చేతులను తన చేతుల్లోకి గట్టిగా తీసుకుంటాడు. కనర్, నువ్వేమాత్రం భయపడకు. ఆకాశం విరిగి నా మీద పడినా సరే, ఈ భూమి బద్దలైనా సరే, నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను. ఆ రాక్షసుడు సందీప్గాడో ఎన్ని కుట్రలు పన్నినా వాడి కళ్లముందే వాడికి రక్తం కక్కించి మరీ నీ మెడలో నేను 3 ముళ్ళు వేస్తాను. ఇది నీ బాబీగాడు, నీ రంగుల రాజాగాడిస్తున్న మాట. కలర్, నేను నా ప్రాణాలిచ్చైనా సరే నిన్ను కాపాడుకుంటాను అని శివ ఎంతో ప్రేమగా మరియు ధైర్యంగా ప్రమాణం చేస్తాడు. హాసిని శివ మాటలకు ఎంతో ధైర్యం తెచ్చుకుని శివభుజం మీద తలవాల్చుకుంటుంది. ఇద్దరి స్వచ్ఛమైన ప్రేమ ఆ దేవుడి సన్నిధిలో మరింత పవిత్రంగా మారుతుంది. ఈ విధంగా పలికే బంగారమాయన సీరియల్ ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితంగా ఒకవైపు రాబోయే భయంకరమైన న్యాయపోరాటానికి తెరదీస్తూ, మరోవైపు శివ మరియు హాసినీల వివాహానికి ఎదురయ్యే పెను తుఫానును సూచిస్తూ ఎంతో అద్భుతంగా మరియు ప్రతి ఒక్కరి గుండెయను బరువెక్కించే భావోద్వేగాలతో ముగుస్తుంది. ముందు ముందు కథలో స్వర చేసే న్యాయపోరాటం మరియు శివ చేసే భౌతిక పోరాటం ఎలా ఉండబోతున్నాయో అని ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.